భానుడి భగభగలతో ఉత్తరాది అల్లాడిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీపై నిప్పులు కుమ్మరిస్తున్నాడు సూర్యదేవుడు. హీట్ వేవ్ ప్రభావంతో గడిచిన 2 రోజుల్లో ఢిల్లీలో 5గురు, నోయిడాలో 10 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 12 మంది వెంటిలేటర్పై ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వీరు చికిత్స పొందుతున్నారు. వడగాల్పులు, వడదెబ్బ ప్రభావానికి లోనైన కేసులతో ఢిల్లీ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. గత నెల రోజులుగా ఢిల్లీ వేడి సెగలు కక్కుతోంది. కనీస ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోవడంతో రాజధాని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏసీలు కూడా పనిచేయని పరిస్థితి. ఓవైపు నీళ్ల కొరత, కరెంటు కోతలు, మరోవైపు దారుణమైన వడగాల్పులు ఢిల్లీలో సామాన్యుడి జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చేశాయి. వచ్చే 24 గంటలు ఉత్తర భారతంలో వేడిమి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఐఎండీ. ఉత్తరాది వేడి భగభగలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీకి సన్ స్ట్రోక్ తగిలింది. ఎండ వేడిమి, వడగాల్లో దాటికి జనం పిట్టలా రాలిపోతున్నారు. గడిచిన 72 గంటల్లో 15 మంది ఢిల్లీ పరిధిలో చనిపోయారు. దాదాపు 30 నుంచి 50 మంది వరకు ఆసుపత్రుల్లో వడగాళ్ళ ధాటితో వారందరూ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. సో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత నెల రోజుల నుంచి ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఈవెన్ ఎండ లేని సమయంలో కూడా దాదాపు అర్ధరాత్రి 10-12 గంటల సమయంలో కూడా టెంపరేచర్ 35 నుంచి 40 మధ్యలో నమోదవుతుండడంతో కనీసం ఏసీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ప్రస్తుతం 4 గంటల 15 నిమిషాలు అవుతున్నటువంటి ఈ సమయంలో కూడా దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజెంట్ నేను ఉన్నటువంటి స్థానంలో రికార్డ్ అవుతున్నాయి. బయటికి వెళ్ళాలంటేనే జనమంతా కూడా హడలిపోతున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని జనాన్ని డాక్టర్లంతా హెచ్చరిస్తున్నారు. మన కెమెరామెన్ నాయకు ఒకసారి చూపించండి. భానుడి తీవ్రత చాలా దారుణంగా ఉంది. 7 గంటల వరకు కూడా తీవ్రంగా ఢిల్లీ స్కైస్ అన్ని కూడా ఢిల్లీ ఆకాశంలో భానుడి తీవ్రత మనకు చాలా భయంకరంగా కనబడుతుంది. ఎండ తీవ్రత రాత్రి 7-8 గంటల సమయంలో కూడా దాదాపు 35 నుంచి 40 డిగ్రీల మధ్యలో రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో భానుడి తీక్షణత, తీవ్రత చాలా తీవ్రంగా ఢిల్లీ పైన కనబడుతుంది. సో దాని ఫలితంగానే జనం పిట్టల్లా రాలిపోతున్నారు. డాక్టర్లు అయితే క్లియర్గా హెచ్చరిస్తున్నారు, అవసరం ఉంటే తప్ప, అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. సో ఎండ వేడిమి, హీట్ వేవ్తో కూడినటువంటి ఇల్నెస్తో జనం తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైపోయి చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఏసీలు లేని వారైతే వారి పరిస్థితి మరింత దుర్భరంగా తయారైనటువంటి సిచ్యువేషన్. సో ఈ పరిస్థితి మరి ఎన్ని రోజులు కొనసాగుతుందనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. నిజానికి పక్కన్నటువంటి రాజస్థాన్ కానీ అలాగే ఈ ఇతర ఉత్తర భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వేడిగాల్లో ఎండ ధాటి తీవ్రతతో ఈ దేశ రాజధాని ఢిల్లీ మాత్రం ఒక రకంగా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో వాతావరణ శాఖ మాత్రం ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు తీవ్రత ఢిల్లీలో ఇప్పుడే ఎండల తీవ్రత మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జూలైలో తప్పితే ఈ ఎండల వేడిమి తగ్గేటువంటి అవకాశం లేదని హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.